Yeah, a lot of it. I think some major crime happened or something. ఇప్పటికి క్లీవ్లాండ్ కి వచ్చేసి దాదాపు 2 ఏళ్ళు దాటిపోయినాయి. బట్ స్టిల్ వీళ్ళు ఆ 4 క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటారు అనమాట. ఓకే, అంటే ఆ 4 క్రాస్ రోడ్స్ కి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడే స్టోర్స్ ఉంటాయి, అక్కడే బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడే అన్ని ఉంటాయి అనమాట. ఇది చూసుకుంటాను ఎందుకంటే సడన్ గా కార్ వస్తుంది. బేసికలీ బిల్డింగ్ లో పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి కదా, ఆ పార్కింగ్ స్పేసెస్ నుండి ఆడ నుండి కార్స్ వస్తాయి అనమాట. కార్స్ వచ్చినప్పుడు దాన్ని మనకి గుద్దేయకుండా ఐ టేక్ కేర్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే, ఫైనలీ దిస్ వ్యూ ఇస్ అమేజింగ్. ఇది చూసారా, ఈ వ్యూ అందరికి తెలిసిందే కదా. సో ఇవాళ ఏంటంటే ర్యాండమ్ గా అలా ప్లేసెస్కి వెళ్ళడానికి చూస్తా. విల్ గో టు ఆల్ ద ప్లేసెస్ ర్యాండమ్ గా. కొంచెం మీకు చూసినట్టు ఉంటది, నాకు కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటది. చాలా టైం నుంచి ఇక్కడే ఉన్నా. చూసారా అక్కడ సెకండ్స్ పడ్డాయి. ఆ సెకండ్స్ పిఎన్సి మామ ఇవాళ ఒక పని అనుకుందాం మామ. యాక్చువల్ గా కట్టుబడకుండా ట్రై చేద్దాం అనుకున్నా సీరియస్ గా. అంటే జస్ట్ ఇమాజిన్, మంచిగా దంపతులు వెళ్తున్నారు, కట్టుబడకుండా ట్రై చేద్దాం అనుకున్నా. ఓ అంటే అరే ఆమె లిటరల్ గా ఫోన్ మాట్లాడుకుంటూ అసలు చూడట్లేదురా ముందుకి. వీడు చూడు, ఏం మనుషులరా మీరు, ఏంద్రా వీళ్ళు ఇట్లు ఉన్నారు చెప్పండి రా వాళ్ళకి కొంచెం. సీరియస్ గా ఆమె అసలు ఫోన్ ఆమె మతి స్థిమితంలో లేదు, ఓన్లీ ఫోన్ దృష్టిలో ఉందన్నమాట. ఓకేనా మామ. యాక్చువల్ గా ఇగో ఈ ప్లేస్ ఉందా, ఈ ప్లేస్ మొన్న పోలీస్ చాలా ఇష్యూ నడిచింది అనమాట. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మా ఇక్కడ ఏదో మేజర్ క్రైమ్ అయినట్టుంది మామ. లిటరల్ గా చెప్తున్నా, పోలీస్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. లిటరల్ గా వాట్సాప్ నో వాట్ ఓకే because there's so many police cars there. ఏ మాటకు ఆ మాట USA లో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అనమాట. పోలీసుని చూస్తే నిజంగా జాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాంగ్స్టర్స్ వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి, పోలీసులు కాలుస్తారు, పోలీసులు కూడా చంపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఎస్పెషలీ బ్లాక్ అమెరికన్స్ చాలా మంది డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఇంకా వేరే ఇష్యూస్ లో చాలా క్రైమ్స్ చేస్తారు. అండ్ రెస్పాన్సివ్ ఉండాలి, మళ్ళీ దొంగతనాలు ఎక్కువ ఉంటాయి. వాట్ నాట్ డూట్స్ పోలీస్ ఎవ్రీథింగ్ నేనంటే ఇంతమంది పోలీసులు ఎందుకు వస్తున్నారని అబ్జర్వ్ చేస్తున్నా. యాక్చువల్ గా అంటే 6 stars పడినట్టున్నాయి. మామూలుగా ఒక షూట్ చేసినా ఇంతమంది రారు. యాక్చువల్లీ పాపం పోలీసులు కూడా వెక్స్ అయిపోయినట్టున్నారు ఈ క్రిమినల్స్, ఈ క్రైమ్స్ వీటన్నిటి నుండి. అందుకే నన్ను సహాయం అడిగారు ఈసారి, నువ్వు కూడా పట్టుకోవడానికి ట్రై చేయి, నువ్వే మా బౌంటీ హంటర్వి అని చెప్పారు. అందుకే నేను ఇక రంగంలో దిగడానికి మొదలు పెట్టాను. క్రైమ్ రేట్ బాగా ఎక్కువైపోతున్న ఏరియాలో కొత్త బౌంటీ హంటర్ వచ్చాడు. బ్యాచ్ నెంబర్ 6969. హిస్టరీలో ఎప్పుడు ఈ పనికి ఇండియన్ ని సెలెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో రామాబాయ్ ని బౌంటీ హంటర్ గా సెలెక్ట్ చేశారు. నా మోటో ఒకటే, 1 మూమెంట్ బండ్ అయింది. దీని తల్లి నాకేమో రిపేర్ చేయడం రాదు, కరెక్ట్ టైంకి ఆగుతుంది. ఇంటర్నల్ మోటార్ సౌండ్ గైస్, ప్లీజ్ డోంట్ మైండ్. నాకు ఇచ్చిన కర్తవ్యం విలువ ఏంటో నాకు తెలుసు. నాకు ఇచ్చిన మోటో ఒకటే, ఒంగోబెట్టు నీదెక్కు. అలసట అనేది వాళ్ళకి రావాలి, ఊపు అనేది నాకు రావాలి. ఎవరి మాట వినకు, క్రిమినల్స్ మాట అసలు వినకు. నీకు నచ్చింది చెయ్యి, ఎంతమందినంటే అంతమందిని. దిస్ ఈజ్ మై మోటో. నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు, నా స్కేట్ బోర్డ్ లో బ్యాటరీ ఉన్నంత వరకు నేను చేసే పోరాటం ఇదే, క్రిమినల్స్ ని పట్టించడమే. అక్కడ చూస్తున్నారా, యాక్చువల్ గా మీకు రహస్యం చెప్తాను, క్రిమినల్ ని పట్టుకుంది నేనే. ఈ క్రిమినల్ నే కాదు, చాలా మంది క్రిమినల్స్ ని వెంబడే పట్టుకుంది నేనే. కానీ పోలీసులు నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రికార్డ్స్ మీద మాత్రం మేం పట్టుకున్నట్టు ఉండాలి, లేదంటే మాకు జీతాలు ఇవ్వరని చెప్పారు. సో మేమందరం కలిసి కింద కూర్చొని వి రోడ్ డౌన్ ఏ కోడ్, ఎలా డీల్ చేయాలని చెప్పేసి. పోలీసులు నేను కలిసి వెతుకుతాం క్రిమినల్స్ ని. ఎలానో పోలీసుల కంటే ముందు నేను పట్టుకుంటాను కాబట్టి పట్టుకున్న వెంబడే వాడిని లాక్ చేసేసి ఒక 400 meters to 500 meters దూరం వెళ్ళిపోయి అని వాళ్ళకి సిగ్నల్ చేయాలి. వెంబడే పోలీసులు వచ్చేస్తారు, క్రిమినల్స్ ని పట్టేస్తారు. పట్టుకునేది నేను, క్రియేట్ లేదు వాళ్ళకి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బౌంటీ హంటర్ థింగ్, మీ అందరికి అనిపించవచ్చు మేము కూడా బౌంటీ హంటర్ అవ్వాలి, మేము కూడా అలా క్రిమినల్స్ ని పట్టుకోవాలని చెప్పేసి. లెట్ మీ టెల్ యూ గైస్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. స్మగ్లర్స్ కానీ వాళ్ళు కూడా దాక్కునే సిచ్యువేషన్ కనిపించవచ్చు మనకి. ఏం ప్లేస్ రా బాబు. నేను వస్తున్నా అని అందరికి వార్నింగ్ ఇస్తున్నా. వెనక్కి వస్తున్నా. వీళ్ళు వేసే డయాగ్రామ్స్ లో కూడా ఒక మీనింగ్ ఉంటుందంట, చూసారా?
కఠినమైన పజిల్స్ ని సాల్వ్ చేసే అంత తెలివి ఉండాలి గైస్. యూ మస్ట్ బీ క్లెవర్ లైక్ ఫాక్స్. దేన్నన్నా ఆలోచించి తెలివిగా స్టెప్ తీసుకోవాలి, ఎమోషన్స్ ఉండకూడదు. అండ్ ఇలా వెళ్తుంటే చాలా టైం అయింది ఇలా ట్రెక్కింగ్ చేసి. సీరియస్ గా ఎప్పుడు అమ్మగూడలో ఇలా వెళ్ళేవాళ్ళం, నేను మా తమ్ముడు దన ఎక్కుకుంటూ కాంపిటీషన్ పెట్టుకునేవాళ్ళం. ఆఫ్ కోర్స్ నేనే గెలుస్తుండే ఎప్పుడు. కఠినమైన భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నిలదొక్కునే అంత యాక్చువల్గా మనం దిగడం అవసరం లేదు, అదే దింపేసింది మనల్ని. చాలా ఘోరంగా జారా, చాలా ఘోరంగా. దీనమ్మ బౌంటీ హంటర్ అవడం అంటే యూట్యూబ్ వీడియో చూసినంత సులభం అయితే కాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. మీ గుండెల్లో ఒకటే ఉండాలి, అదేంటంటే మంచి చెయ్యాలనే తాపత్రయం. అప్పుడప్పుడు రైల్వే ట్రాక్ల మీద పడుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఎన్నో మహా కఠినమైన ఆఫీసర్ల దగ్గర నుండి ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి నిపుణులు మనకి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించరు గైస్. ఎక్కడో మారుమూల గ్రామంలో ప్రాంతంలో ఉంటారు. వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర కఠిన శిక్షలు తీసుకొని నిపుణున్నయ్యి శిక్షణ మొత్తం సంపూర్ణమైన తర్వాత వాళ్ళకి గురుదక్షిణ ఇచ్చేసి ఆ కార్యం మొత్తాన్ని సఫలీకృతం చేసి ఒక బౌంటీ హంటర్ గా నేడు మీ ముందు బౌంటీ హంటర్ గా ప్రకటితమయ్యానంటే చాలా నిద్రలేను రాత్రులు గడిపాను, చాలా తిండి తిప్పలు లేని రాత్రులు గడిపాను. నేను మీకు అన్ని చెప్పలేను, అంతే. అది అసలు నేను అది చెప్పలేను, చెప్పకూడదు, రహస్యం అది. అందుకే ఇప్పుడు నేను చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది వెనకాల నుండి ట్రైన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు, అందుకే పోదాం. ఓ అక్కడ నుండి ఆ ట్రైన్ వెళ్ళింది. నా వెనక నేను ట్రైన్ వస్తుంది అనుకున్నారా? నేను అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది కానీ. సో యు సీ బౌంటీ హంటర్ అవ్వడం అంటే బాత్రూమ్ లో రీల్స్ చూడడమో, సాయంత్రం పునుగులేసుకొని తినడమో, రాత్రి పోరుతో మాట్లాడడమో కాదు గైస్. అసలు ఆ పద్ధతే వేరు, ఆ ఉద్యమమే వేరు. భయం అంటే తెలియని బ్లడ్ కావాలి, సాహసమయ ఊపిరవ్వాలి, ధైర్యమే మనలో పొంగుతున్న రక్తం అవ్వాలి. ఇందాక ట్రైన్ కి నేను భయపడలేదు గైస్, జాగ్రత్త పడ్డానంతే. బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి మీరు కూడా నాలాగా బౌంటీ హంటర్స్ అవ్వడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. మర్చిపోండి దాని సంగతి. ఇది మీకు బాధాకరంగా అనిపించవచ్చు, బట్ ఏం చేయలేము, అది వేరు అంతే. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో అదనమాట సంగతి. ఏంటంటే ఈ లేన్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇక్కడ కెమెరా పెట్టి ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ అనమాట. ఓకే, ఫనీ థింగ్ ఏంటి తెలుసా, యాక్చువల్ గా నేను ఇందాక వస్తున్నప్పుడు అందరు నన్ను చూస్తున్నారు అనమాట. ఇదేంటి వింతగా చూస్తున్నారు, మామూలుగా అమెరికన్స్ అంత చూడరు అనమాట. ఎందుకో అనుకున్నా, యాక్చువల్ గా జిప్ పెట్టుకోవడం మర్చిపోయా. ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు వాచ్ యూ డూ సంథింగ్ క్రేజీ. కొంచెం టైం బ్యాక్ ఒక అమ్మాయి రోడ్డు మీద దన డాన్స్ చేస్తుంది. సో పీపుల్ విల్ వాచ్ యూ. చాలా మందికి ఫేమస్ అవ్వాలని ఉంటుందేమో, ఓకే, చాలా మందికి బాగా అనిపిస్తుందేమో ఫేమస్ అవుతే బాగుంటది అని చెప్పేసి. కానీ ఫేమస్ అవడం అనేది ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అనమాట. ఓకే, ఇట్ మైట్ బ్రింగ్ ఇన్సెక్యూరిటీ టు. ఎందుకంటే ఎవడెలా అనుకుంటాడో తెలియదు. ఇప్పుడు సడన్ గా నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకో, ఇప్పుడు ఇది వరకంటే ఈ వాట్సాప్ అని పలకరించేవాడిని ఇండియన్స్ కూడా. ఇప్పుడు ఇండియన్స్ చూస్తుంటే నేను అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఒపీనియన్ ఆన్ మీ. చాలా మందికి హేటెడ్ వచ్చింది మన మీద ఆ ఫైట్ గీట్ వల్ల, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ఇండియన్స్ కి. సో వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకు అని చెప్పేసి నేను పలకరించట్లే. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఓకే, ఏమో ఇది కొంచెం టైం తర్వాత పోతుందేమో, ఎందుకంటే బెట్టింగ్ ఫైట్ కూడా ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకే నేను యాక్చువల్ గా బెట్టింగ్ విషయాల గురించి ఇలాంటి బ్లాగ్స్ లో మాట్లాడను. నేను చెప్పాను కదా, మా రామోబో అనేవాడు ఒక గుడ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళ గుర్తుండాలి, కానీ ఆడిని కొట్టాడు వీడిని కొట్టాడు అని గుర్తుంటే వాట్ ఈస్ ద పాయింట్? ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ, యూ అండర్స్టాండ్ మీ. ఓకే, లెట్స్ గో. ఇవి లేని చూసారు ఎంత బాగుందో. Rest is with the life and say oh, and say oh. ఏమనిపిస్తుంది మీకు వైబ్? నాకు చాలా టైం అయింది అనమాట. నేను ఆ మొనాటనస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతుండేనేమో కొంచెం టైం అయి ఉంటే, ఓకేనా? బట్ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంట్లో మగ్గిపోయాను మామ, ఉండి 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 మగ్గిపోయినాను రా. ఏ మాటగా మాట చెప్పాలి మామ, క్లీవ్లాండ్ లో బస్ ట్రాన్స్పోర్ట్ అదిరిపోతుంది. వావ్ వావ్ వావ్, బాగుంది కదా మామ ప్లేస్ ఇది. చాలా సార్లు ఇది నైట్ టైం చూపించాను కానీ మార్నింగ్ టైం చూపించలే. అందుకే ఐ థాట్ అనమాట మీకు మార్నింగ్ టైం కూడా చూపిద్దామని. ఓకే,
వాట్ ఏ బిల్డింగ్ అసలు ఏముందిరా అసలు. యాక్చువల్గా యు నో వాట్ డార్లింగ్స్, లైఫ్లో ఎవరినైనా బాధ పెట్టడం చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టమేం కాదు. బట్ యు నో వాట్ ఈస్ ద టఫ్ థింగ్? టు మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ, టు ఇన్స్పైర్ సమ్మన్, టు గివ్ హోప్ అండ్ జీల్ టు సమ్మన్. దట్ ఈస్ గ్రేట్, దట్ ఈస్ హీరోయిక్. సో జస్ట్ మేక్ పీపుల్ స్మైల్ ఇఫ్ యూ క్యాన్, మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ, గివ్ హోప్ టు దెమ్. ఎందుకంటే పీపుల్ ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ థింగ్స్ టు వరీ అబౌట్. మనం కొత్తగా ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలు.